మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మిథున రాశి వారికి రాబోతున్నటువంటి ఈ యొక్క జనవరి నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం. మిథున రాశి వారికి జనవరి నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి స్థితి ఇవ్వగలుగుతుంది. హెల్త్ రికవరీ అనేది ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వైవాహిక జీవితంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మూడో వ్యక్తి ప్రమేయాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. చిన్న చిన్న కోపాలకి గురయ్యేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, అంటే మీకు ఎవరైనా కోపం తెప్పించినా సరే దానికి బయటికి ఎక్కువగా కనిపించకుండా మాట్లాడడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కొంచెం చికాకును కలిగించేటువంటి విషయాలుగా మారటానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి కుజుడు, అదేవిధంగా రవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి 14వ తారీఖున ఎప్పుడైతే మకర సంక్రమణం జరుగుతున్నదో ఆ సమయం నుంచి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా వచ్చినప్పటికీ ఖర్చు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి దుబారా ఖర్చు, అవసరం లేనటువంటి వస్తువుల్ని 1-2 సార్లు కొని ఇంట్లో పేర్చుకోవటం, ఆ పేర్చుకున్నటువంటి అనవసరమైనటువంటి ఖర్చు తడిచి మోపుడవటం అనేది పరిపాటిగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా ఆ జీవిత భాగస్వామితో సత్సంబంధాల గురించి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. రాబోతున్నటువంటి 14వ తారీఖు నుండి కుటుంబంలో అన్యోన్యత, ఐక్యత, ప్రేమాభిమానాలు ఏవైతే ఉన్నాయో, ఒకరికొకరు ఉండేటువంటి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ గా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో సంచారం చేయబోతున్నటువంటి రవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు. ఈ ఖర్చు పరంగాను అదే విధంగా కోపానికి కంట్రోల్డ్ గా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క నెలలో మెయిన్ గా వచ్చినట్టు చెప్పినట్లయితే మటుకు 14వ తారీఖు నుంచి కొంచెం అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఫైనాన్షియల్ గాను పిల్లల యొక్క ఎదుగుదలలో కొంచెం మళ్ళీ గడిలో పడడం అనేది ఒక మంచి అడ్వాంటేజ్ గానే చెప్పొచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా విదేశాల ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులు దాచిపెట్టుకోవటంలోనూ వాటిని భద్రపరుచుకోవటంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆస్తి పత్రాలను దాచిపెట్టుకోవడంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా రికవరీ అనేది బెటర్ అండ్ బెస్ట్ గా ఉంటుంది రాబోతున్నటువంటి నెలలో. దానికి కారణం జన్మరాశిలో గురు సంచారం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కొన్ని పనులను చేయాలి సమయానుకూలంగా అని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా అవి సరైనటువంటి సమయానికి జరుగుతాయా లేదా అనేటువంటి విషయంగా ఉంటుంది. అంటే ఒక విషయం గురించి జనరల్ గా మనం ఒకసారి వెళ్తే ఆ పని అయిపోతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం ఒక పనికి 2 సార్లు తిరగాల్సినటువంటి పని ఉంటుంది. పనులు అవ్వట్లేదు అంటారు. దానికి కారణం జన్మరాశుల గురు సంచారం జరుగుతున్నప్పుడు పని ఎప్పుడు మొదటిసారి అవ్వదు, 2-3 సార్లు తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి గురు సంచారం జన్మరాశిలో జరుగుతున్నప్పుడు పిల్లల యొక్క ఎదుగుదల, సంతాన ప్రాప్తి కలగటం అనేది జరుగుతుంది. అది ఒక మంచి యోగకారకమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పంచమ దృష్టి, భాగ్య దృష్టి ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి దూరంగా జరగటం అనేది కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాల ప్రయత్న విషయాల్లో కూడా అటువంటి పరిస్థితి గోచరించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా పొలిటిక్స్ లోను, రాజకీయాల్లోనూ ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అడ్డు తగిలేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. మీరు ఎదుగుదలని చూసి ఓర్వలేనటువంటి వారు కూడా కొంతమంది అడ్డు తగిలేటువంటి వారు, పుల్లలు పెట్టేటువంటి వారు ఎక్కువ అవటం, కొన్ని విషయాలు కొంతమందికి చెప్పకుండా ఉంటేనే కొంచెం ప్రశాంతంగా ఉంటారేమో అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలకి చాలా వరకు సంబంధాలు దగ్గరగా వచ్చి దూరంగా జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. సంబంధాలు వస్తాయి, రేపు వస్తామంటారు, ఎల్లుండి వస్తామంటారు, అన్ని కుదిరాయి అంటారు, జాతకాలు కుదిరాయి అంటారు, దగ్గరికి రారు.
ఇటువంటి వాళ్ళని ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుటుంబ సంబంధ అనుబంధాలు అనేవి ఉన్నాయా లేవా అనేటువంటి ఒక ఆలోచన కలిగించేటువంటి ఒక నెలగా ఉంటుంది. ఈ నెలలో డబ్బులు కావాలి, అవసరాలు కావాలి అన్నప్పుడు దూరపు చుట్టాలైనటువంటి వారు కూడా ఫోన్లు చేసేసి ఎక్కడ లేనటువంటి ప్రేమను మనమే చూపించడం, మళ్ళీ ఆ ప్రేమ ఎప్పుడైతే వారికి ఉండేటువంటి అవకాశాలు అవసరాలు తీరిపోతాయో మనకు ఫోన్ చేసినా సరే ఫోన్ ఎత్తనటువంటి వారు కొంతమంది ఉంటారు. డబ్బులు తీసుకున్నటువంటి వారు కూడా వారి అవకాశం కోసం డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తిరిగిస్తారా ఇవ్వండి అని చెప్పి మీ యొక్క అవసరంలో మీరు అడిగినప్పుడు ఫోన్ ఎత్తినటువంటి వారిని ఏమనాలి అని చెప్పి ఒక ఆలోచనలోకి వెళ్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క నెలలో కొన్ని గుణపాఠాలని, కొన్ని మంచి దారుల్ని చూపించేటువంటి ఒక నెలగా కూడా ఉంటుంది. శత్రువులు ఎక్కడ ఉండరు, శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు, మన బంధువుల్లోనే ఉంటారు, మన ఫ్రెండ్స్లోనే ఉంటారు అనేటువంటి కొన్ని నిజమైనటువంటి సత్యాలను చూపించేటువంటి ఒక నెలగా కూడా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి వృత్తిపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. సినీ రాజకీయ విషయాల్లో కూడా రాజకీయంగా కూడా కొన్ని అడ్డు తగిలేటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి 1 by 1 స్టెప్ ఎక్కుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిని, ధైర్యాన్ని మీరు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యవహారాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ ఈ యొక్క నెల అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అనుకున్నటువంటి డీల్స్ సరైనటువంటి సమయంలో జరగక ఎప్పుడు ఈ యొక్క డీల్స్ ముందుకు జరుగుతాయి అనేటువంటి ఒక ఆలోచన జరుగుతూ ఉంటుంది. ఆలోచనలను రేకెత్తిస్తూ కూడా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా ఉండేటువంటి స్ట్రెస్ అనేది అలాగే వెంటాడుతూ ఉంటుంది. గ్రహస్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా కొన్నిట్లో అడ్వాంటేజ్ ఇచ్చినప్పటికీ కొన్నిట్లో ఎక్కువగా డిసడ్వాంటేజ్ కూడా ఇస్తూ ఉన్నది. కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు ఈ యొక్క నెల. కాబట్టి కొన్ని జాగ్రత్తలతో, ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలరు. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ యొక్క రాబోతున్నటువంటి జనవరి నెల అనేది మనం చూద్దాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క జనవరి నెలలో మనం చేసుకోవలసినటువంటి పరిహారాల్లో గురువుకు సంబంధించినటువంటి పరిహారం మనం గమనించినట్లయితే వటవృక్షం ఏదైతే ఉందో వటవృక్షం కింద దీపారాధన చేయండి. ఆ దీపారాధన విద్యార్థులు కూడా చేయటం మంచిది. ఎందుకంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వృక్షం ఈ యొక్క వటవృక్షం. వటవృక్షం కింద దీపారాధన చేయటం, అదే విధంగా వచ్చేటప్పటికి ఆ వటవృక్షం యొక్క ఆకుల మీద స్వస్తిక్ మార్క్ కానీ, ఓంకారం కానీ రాసి గంధంతో ఇంట్లో పెట్టుకోండి. దైవ మందిరంలో పెట్టుకోండి. దాన్ని మనం పూజించండి. మనకు ఎందుకంటే దక్షిణామూర్తికి నెలవైనటువంటి వృక్షం వటవృక్షం, జ్ఞాన వృక్షం అది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఎవరికైతే మెరిటల్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయో, అదే విధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క ఆర్థికమైనటువంటి సమస్యలు, వాటితో పాటు ఏవైతే ముఖ్యంగా ఈ యొక్క రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయో వారికి కుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనానికి చేయాలండి. వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేయండి, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఉద్యోగపరంగా ఉండేటువంటి కొద్ది స్ట్రెస్ అనేది తగ్గుతుంది. స్వస్తి.